నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరొక సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగానే కనబడుతోంది. మరొకసారి అడ్డంగా దొరికిపోయాడు. గతంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా అతను చేసిన తప్పునే పదే పదే రిపీట్ చేస్తూ ఉన్నాడు. తాజాగా జరిగినటువంటి ఉదంతాల గురించి కొన్ని మనం మాట్లాడుకుందాం. రీసెంట్గా పార్లమెంటు సమావేశాల్లో చాలా రభస చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, పర్టికులర్గా రాహుల్ గాంధీ గారు. మాజీ ఆర్మీ చీఫ్ ముకుంద్ నరవనే రాసినటువంటి ఒక పుస్తకాన్ని, పబ్లిష్ కానటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి దీంట్లో ఈ విధంగా రాశారంటూ మోదీ సర్కార్ని ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ పుస్తకం ఇప్పటి వరకు పబ్లిష్ కాలేదు అనేటువంటి విషయం అటు పబ్లిషర్ అయినటువంటి పెంగ్విన్ కూడా చెప్పింది. ఇది ఇంకా ప్రింట్ కాలేదు, పబ్లిష్ కూడా కాలేదని చెప్పి పెంగ్విన్ చెప్పింది. 1-2 రోజులు గ్యాప్ తీసుకొని మాజీ ఆర్మీ చీఫ్ ముకుంద్ నరవనే ఆయన కూడా అదే ఒక కోట్ని రిపీట్ చేశారు. సో పుస్తకం రాసిన వ్యక్తి సైలెంట్గానే ఉన్నారు, కాదు అని చెప్తున్నారు. పుస్తకాన్ని పబ్లిష్ చేయాల్సినటువంటి సంస్థ పెంగ్విన్ కూడా అదే చెప్తోంది. మరి ఎవరు అబద్ధం చెప్తున్నట్టు? ఇక్కడ దొంగ అడ్డంగా దొరికిపోయినట్టే కదా. మరి పబ్లిష్ కానటువంటి పుస్తకంలో ఉన్నటువంటి మ్యాటర్కి లేదా విషయాలకి దానికి ఉన్నటువంటి అథెంటిసిటీ ఏంటి, ఇది చెప్పాలి కదా. ఇదే నిజమైతే కనుక మరి ముకుంద్ నరవణే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఆయన చెప్పి ఉండొచ్చు కదా, రాహుల్ గాంధీ చెప్పింది కరెక్టే, ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉందని చెప్పి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడి ఉండొచ్చు కదా. బట్ అలా ఏం మాట్లాడలేదు. ఆయన కూడా పెంగ్విన్ ఏదైతే చెప్పిందో దాన్ని రిపీట్ చేశారు ముకుంద్ నరవణే. సో అడ్డంగా మరొకసారి రాహుల్ గాంధీ బుక్ అయిపోయినట్టుగానే కనిపించింది. అండ్ రీసెంట్గా పార్లమెంట్లో మరొక అస్త్రాన్ని లేవనెత్తారు, మరొక బాణాన్ని సంధించేటువంటి ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. అదేంటంటే భారతమాతని అమెరికాకి అమ్మేశారు, యూ సోల్డ్ అవర్ మదర్ టు అమెరికా అని మాట్లాడు. ఏ విధంగా, దేనికి సంబంధించి? భారత్, ఇండియా, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది, మనందరికీ ఫ్రేమ్వర్క్ జరిగింది, ఇంకా ఫైనల్ ఒప్పందం జరగలేదు, ఫ్రేమ్వర్క్ జరిగింది. 25% అఫీషియల్గా తగ్గించినట్టు అమెరికా నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. అయితే దీనికి సంబంధించి మనం ఏదో భారత్ యొక్క ఆత్మగౌరవాన్ని, రైతుల యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టేసింది మోదీ ప్రభుత్వం అని చెప్పి ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం, కార్నర్ చేసేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేశారు. కానీ ఇక్కడ 2 విషయాలు. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ విషయంలో అసలు డీల్ కుదరకపోతే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా, లేదు మనం కమాండింగ్ సీట్లో లేము, మొత్తం అమెరికానే అన్నీ డీల్ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నారు రాహుల్ గాంధీ. ఒకటి, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ విషయంలో మన దగ్గర ప్రొడక్షన్ తక్కువగా ఉన్న వాటిని మాత్రమే మనం దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ మన రైతులు ఆల్రెడీ మనకి ఓవర్ ప్రొడక్షన్ ఉన్న వాటిని కానీ మన రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని చెప్పి పీయూష్ గోయల్ గారు చాలా కేటగారికల్గా వాటిని దిగుమతి చేసుకుంటున్నాం, ఎంత దిగుమతి చేసుకుంటున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడా మరొకసారి తన దగ్గర ఉన్నటువంటి రికార్డ్ అదే కాబట్టి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ఏమో తెలియదు కానీ బట్ రాహుల్ గాంధీ గారు మళ్ళీ అదే పాత పాట రిపీట్ చేశారు. పేద రైతుల యొక్క పొట్టగొడుతున్నారు, లేకపోతే పేద రైతుల్ని క్రష్ చేసేయడానికి, తొక్కిపడేయడానికి అమెరికా యొక్క ఉత్పత్తుల్ని మన దేశంలోకి డంప్ చేయబోతున్నారని చెప్పి ఓ ప్రచారం, ఆర్భాటం మొదలుపెట్టారు. కానీ రాహుల్ గాంధీ చేసినటువంటివన్నీ కూడా ఇంతవరకు మనం చూస్తే అన్ని జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ తప్ప ఇంతవరకు ఏది కూడా ఒక స్పెసిఫిక్గా ఈ అంశాన్ని తీసుకొని దీనికి ఉన్నటువంటి ప్రూఫ్ అని చెప్పలేకపోయారు. అందుకని దానికి అథెంటిసిటీ ఉండడం లేదు, వాల్యూ ఉండడం లేదు, ప్రజలు నమ్మడం లేదు. ముకుంద్ నరవణే విషయం కావచ్చు, లేదా ఈ భారత్ మాతని అమెరికాకు తాకట్టు పెట్టారనేటువంటి విషయం జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ పొలిటికల్ మైలేజ్ కోసం ఉపయోగపడతాయని రాహుల్ గాంధీ అనుకుంటున్నారు. కానీ పొలిటికల్ మైలేజ్ కోసం ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు ఉపయోగపడలేదు. పర్టికులర్గా రాహుల్ గాంధీ ఛార్జ్ తీసుకున్న తర్వాత అతను యాక్టివ్గా ముందుండి పార్టీని లీడ్ చేస్తున్నప్పటి నుంచి కూడా సిన్స్ 2009 సంవత్సరం నుంచి కూడా ఈ రోజు వరకు అతను చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏవి కూడా 2014 తర్వాత ఎన్నికల్లో ఎక్కడ వర్కౌట్ కాలేదు. ఇక ఆయిల్ ఎక్కడ కొనాలో అమెరికా మనకు చెప్పాలా. క్రూడ్ ఆయిల్ వెనిజులా నుంచి తీసుకోండి, లేకపోతే అమెరికా నుంచి కొంత తీసుకోండి, రష్యా నుంచి తగ్గించండి అని చెప్పి అమెరికా నెరేటివ్ సెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది, డిక్టేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి మనం తల వంచాలా వంచకూడదు అనేది మన చాయిస్. అది అమెరికాకు మనం ఏమీ హామీ ఇవ్వాల, రష్యా ఆయిల్ని పూర్తిగా ఆపేస్తామని చెప్పి హామీ ఇవ్వాల. తగ్గిస్తామని చెప్పారు, తగ్గించారు, కొంతవరకు తగ్గించారు, కానీ పూర్తిగా వదులుకోలే. ఎవరితో ఉండాల్సిన బ్యాలెన్స్ ఉంటుంది. రష్యా ఈజ్ అ రిలయబుల్ పార్ట్నర్, కొన్ని దశాబ్దాలుగా భారత్కి రిలయబుల్ పార్ట్నర్. కాబట్టి పూర్తిగా రష్యాను వదులుకోవడం అనేది ఎప్పటికీ జరగదు. ఈ మధ్య అదే రష్యా నుంచి స్టేట్మెంట్ కూడా అదే వచ్చింది. కాబట్టి అమెరికా మైండ్ గేమ్ ప్లే చేస్తుంది, భారత్ని తన మాట వినేలా చేయాలని అనుకుంటుంది. కానీ మనం వినేటువంటి అవసరం లేదు, మనకి ఏది కావాలో అదే తీసుకుంటాం. ఎంతవరకు మనకంటూ ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉంది, దానికి అనుగుణంగానే ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు ఏది అవసరమో అదే నిర్ణయాన్ని తీసుకుంటాం. టారిఫ్ల విషయంలో అదే, ఎక్కడ వెనక్కి తగ్గలేదు. చివరికి వెనక్కి తగ్గింది ఎవరు?
అమెరికా కదా. ఫోన్ చేసింది ఎవరు? ట్రంప్ కదా. మోదీ ట్రంప్కి ఫోన్ చేయలే, ట్రంపే మోదీకి ఫోన్ చేశారు. సో ఎవరు తగ్గినట్టు లెక్క ఇక్కడ? ఎవరు సరెండర్ అయినట్టు? మరొకసారి అంటున్నారు రాహుల్ గాంధీ గారు నరేందర్ సరెండర్ అని చెప్పి. నరేంద్ర మోదీ గారు అమెరికా ముందు తల వంచారని చెప్పి ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఏ విషయంలో తల వంచారు? ఒక్క రీజన్ చెప్పగలుగుతారా? ఒక్క ప్రోడక్ట్ విషయంలో ఇక్కడ మన రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి చూపించగలుగుతారా? యాపిల్స్ని తీసుకుంటారు, కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటారు, క్యాజు తీసుకుంటారు. ఇక్కడ మన దగ్గర ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి అక్కడి నుంచి తీసుకుంటారు. దాన్ని అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు చేస్తారు. అంతే తప్పితే దాన్ని రాంగ్ నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం ఎక్కువగా జరుగుతోంది. తర్వాత కాంగ్రెస్ హయాంలో 3% టారిఫ్ ఉండేది, ఇప్పుడేమో 18% అయిపోయింది, 6 రెట్లు పెరిగిపోయిందని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. ఈ 18% టారిఫ్ అనేది అన్ని ప్రోడక్ట్లకి ఒకటే పర్సంటేజ్ వర్తించదు. చాలా ప్రోడక్ట్స్ పైన 0 టారిఫ్ ఉంది. మరి అది ఎందుకు చెప్పరు? కొన్ని ప్రోడక్ట్ల పైన ఇంకా తక్కువ ఉంది. డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్ని బట్టి టారిఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అన్ని ప్రోడక్ట్లకి, అన్ని ఉత్పత్తులకి 18% టారిఫ్ లేదు. కానీ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారంటే గతంలో ఏదో ఒక ప్రోడక్ట్ మీద 3% ఉండి ఉండవచ్చు, మొత్తం అన్ని ప్రోడక్ట్ల మీద కాదు. ఈ విషయాన్ని హైడ్ చేసేసి 6 పెరిగిపోయింది టారిఫ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో అది కూడా రాంగ్ నెరేషన్. తర్వాత జన్యు మార్పుడు చేసినటువంటి ఉత్పత్తులని మేము దిగుమతి చేసుకోము, జెనెటికల్లీ మోడిఫైడ్ ప్రోడక్ట్స్ని మేము దిగుమతి చేసుకోమని చెప్పి గతంలోనే చెప్పింది భారత్. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అదే స్టాండ్ మీద ఉంది. ఎందుకంటే దానివల్ల ఒకటి ప్రజల ఆరోగ్యం పాడవుతుంది, రెండోది రైతుల ఆదాయం కూడా దెబ్బతింటుంది. ఈ విషయంలో ఈ రోజు కూడా అదే స్టాండ్ మీద ఉంది. ఈ విషయాన్ని పీయూష్ గోయల్ చెప్పారు. మరి ఎక్కడ వెనక్కి తగ్గినట్టు లెక్క? రాహుల్ గాంధీ గారు చెప్పాలి కదా. ఇక గతంలో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణలు కొన్నింటిని మనం చూద్దాం. మోదీ ఇంటి పేరు గల వాళ్ళందరూ కూడా దొంగలే అని చెప్పి ఏదో ఒక దగ్గర మాట్లాడారు. దానికి చాలా గట్టి రియాక్షన్ పడింది. చివరికి ఆయన ఎంపీ సభ్యత్వం కూడా రద్దయింది. కోర్టు ముందు వివరణ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. దెబ్బ పడింది కదా, కోర్టులో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది కదా. తర్వాత చౌకీదార్ చోర్హే అన్నారు. ఇలాంటి జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వలన దాన్ని కూడా బీజేపీ తనకు అనుకూలంగానే మలుచుకోగలిగింది, ప్రచారాస్త్రంగా మలుచుకోగలిగింది. చాయ్వాలా అన్నారు, మణిశంకర్ అయ్యర్ మాట్లాడారు. చాయ్వాలా చూడండి, ఒకప్పుడు చాయ్వాలా ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యని చెప్పి దాన్ని కూడా తన మీద విసిరినటువంటి రాయిని కూడా బీజేపీ చాలా చాకచక్యంగా స్ట్రాటజిక్గా తనకు అనుకూలంగా మలుచుకోగలిగింది. బీజేపీ, ఈవెన్ మోదీ గారు కానీ బీజేపీ ఎంటైర్ టీమ్, వీళ్ళు విసిరినటువంటి ప్రతి రాయి కూడా వాళ్ళు కోటను కట్టుకోవడానికి బీజేపీ చాలా తెలివిగా ఉపయోగించుకుంది. ఒక్క అస్త్రం కూడా పనిచేయలేదు. రాహుల్ గాంధీ ప్రయోగించాను, చాలా గొప్పగా ప్రయోగించాను, రాజకీయ పొలిటికల్ వెపన్ అనుకున్నటువంటి ఒక్క అస్త్రం కూడా బీజేపీపై ఈ రోజు వరకు పనిచేయలా. కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ మైలేజ్ని తీసుకురాలా. ఎన్నికల సంఘం మీద పడ్డారు, ఈవీఎంల మీద పడ్డారు. తోటి ఇండీ కూటమిలోని భాగస్వామ్య పక్షాలే ఖండించారు రాహుల్ గాంధీ కామెంట్స్ని. ఓడిపోయాం బస్ మేము రివ్యూ చేసుకుంటాం, ఎక్కడ తప్పులు జరిగాయో తెలుసుకుంటాం. ఈవెన్ ఆర్జేడీ తేజస్వి యాదవ్ ఓడిపోయాం, ఒప్పుకుంటున్నాం, సరిదిద్దుకుంటాం, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బలంగా తిరిగి వస్తామని చెప్పారు. అది హుందాతనంగా ఒప్పుకున్నాడు. ఎన్ని తప్పులైనా చేసి ఉండొచ్చు, ఓటమిని ఒప్పుకోవాలి కదా. ఈవెన్ ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఉమర్ అబ్దుల్లా తను కూడా అదే అన్నాడు. ఈవీఎంలను నిందించడం ఏంటి? మరి మనం గెలిచినప్పుడు గొప్పగా ఈవీఎంలు పనిచేసినట్ట, మనం ఓడిపోయినప్పుడు ఈవీఎంలు పనిచేయనట్ట? సో మీ ఇండీ కూటమిలోని భాగస్వామ్య పక్షాలే మీ మాటతో ఏకీభవించడం లేదు. నీకు నీ మాటకు వాల్యూ ఏముంటుంది? ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది, తొత్తుగా పనిచేస్తుంది, లేకపోతే బీజేపీ ఏజెంట్ లాగా పనిచేస్తుందని చెప్పారు. అఫిడవిట్ సబ్మిట్ చేయండి బాబు అని చెప్పారు. చేసావా? అఫిడవిట్ సబ్మిట్ చేయగలిగారా? చేయలా. ఎందుకు? చేస్తే మళ్ళీ దాన్ని ప్రూవ్ చేయలేకపోతే చట్టపరమైనటువంటి శిక్షకి అర్హుడు అవుతావు, మరొకసారి ఎంపీ సభ్యత్వం పోయినా పోవచ్చు. సో ఆ సాహసం చేయలా. ఎస్ఐఆర్ మీద పడ్డారు. ఎస్ఐఆర్ పేరుతో మొత్తం చాలా అక్రమంగా, అన్యాయంగా ఓట్లను తీసేస్తున్నారు, తొలగిస్తున్నారని చెప్పి 10 సార్లు చేశారు. సుప్రీంకోర్టు ఒక 10 సార్లు మొట్టికాయలు వేసేసరికి అటు మమతా బెనర్జీ సైలెంట్ అయిపోయింది, ఇటు రాహుల్ గాంధీ కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఆ అస్త్రాన్ని ప్రయోగించట్లా. మేబీ మళ్ళీ ఏమైనా త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ అప్పుడు దాని గురించి మాట్లాడచ్చు. ప్రస్తుతానికి ఎస్ఐఆర్ గురించి మాట్లాడడంలా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇచ్చారు. ఏం ప్రయోజనం? అవన్నీ కూడా తప్పుడు నెరేటివ్స్, తప్పుడు లెక్కలు, కాకి లెక్కలు అని చెప్పి బీజేపీ రాహుల్ గాంధీ అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా కేటగారికల్గా బీజేపీ నుంచి సమాధానం వచ్చింది. ఎవరో ఒకరు ఇచ్చారు, కిరణ్ రిజిజునో లేకపోతే నిషికాంత్ దూబేనో ఎవరో ఒకరు ఎక్స్వైజెడ్ ఎవరో ఒకరు ఇక్కడ సమాధానం చెప్పారు. కొన్నిసార్లు అమిత్ షానో, కొన్నిసార్లు రాజ్నాథ్ సింగ్ గారు. బోర్డర్ దాటి వచ్చేసి చైనా వాళ్ళు మన సైన్యాన్ని చావుగొట్టారు, చితగొట్టారని చెప్పి ప్రచారం చేశారు. ఆర్మీ ఖండించింది, ఒప్పుకోవాలిగా. ఆపరేషన్ సింధూర్ ఏమి పెద్ద గొప్ప విజయం కాదని చెప్పి మాట్లాడారు. మల్లికార్జున ఖర్గే మాట్లాడారు, రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. ఎవరి మొరలు దెబ్బతీసినట్టు? మీరు సైన్యం మొరలు దెబ్బతీసినట్టు కదా, సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్టు కదా. సైన్యాన్ని అభినందించండి.
రాజకీయంగా మీరు విమర్శించండి బీజేపీని, అది వేరే మాట. బట్ సైన్యం మొరాలు దెబ్బతీసినట్టు మాట్లాడడం అనేది డెఫినెట్గా ప్రజల దృష్టిలో విలనవుతారు. అదే జరిగింది. తర్వాత సరెండర్ అని చెప్పి 10 సార్లు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు, నరేందర్ సరెండర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి స్పష్టంగా ఒక కారణం కూడా స్పెషల్గా చెప్పలేకపోయారు. బట్ గతంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, పి చిదంబరం గారు అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2008లో మనందరికీ గుర్తుండే ఉంటుంది, చీకటి రోజు అది. ముంబైలో జరిగినటువంటి దాడులు, తాజ్ హోటల్లో జరిగినటువంటి దాడులు మారణహోమం. అది దాదాపు 180 మంది 200 మందికి పైగా చనిపోయారు. మన భారత ప్రతిష్ట దెబ్బతింది. ఎవరో ఒక 4-5 వచ్చి ఇంత మారణహోమం ఎలా సృష్టించగలిగి, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా, ఏం జరిగింది ఎవరికి అర్థం కాల. సరే, బ్లాక్ కమాండర్లు స్పెషల్ ఆపరేషన్ చేసి తర్వాత ఏదో పరిస్థితిని అదుపులోకి తేగలిగారు. అసలు దీనికి సంబంధించి ముందే హెచ్చరికలు ఉన్నాయి, అయినా కూడా ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. తర్వాత సరే, దాడి జరిగిన తర్వాత మనమేమైనా ప్రతీకారం తీర్చుకోగలిగామా పాకిస్తాన్ పైన అంటే, దీనికి సంబంధించి పి చిదంబరం గారు ఈ మధ్యనే 1-2 నెలల కిందట అనుకుంటా ఆయన ఒక మాట మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, అప్పట్లో ప్రతీకార దాడి పాకిస్తాన్పై చేయాలని మాకుంది, నేను మంత్రిగా ఉన్నాను, కానీ అమెరికా నుంచి వచ్చినటువంటి ప్రతినిధి అంటే స్టేట్ సెక్రటరీగా ఉంది కండోలిజా రైస్, ఆమె ఇప్పుడు భారత పర్యటనకు వచ్చారు, మీరేమీ రెస్పాండ్ కాకండి, అంటే మీరు ప్రతిదాడి పాకిస్తాన్పై చేయకండి, చేస్తే అది సుదీర్ఘ యుద్ధంగా మారుతుంది కాబట్టి మీరేం ప్రతిదాడి చేయకండి, మేము వాళ్ళకి సర్ది చెప్తామని చెప్పి మొత్తానికి ఏదో అమెరికా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మీరు పాకిస్తాన్ పైన మేము దాడి చేయలేదని చెప్పి ఆ రోజు హోంమంత్రిగా పనిచేసినటువంటి చిదంబరం గారు ఒప్పేసుకున్నారు. బయటపడిపోయింది కదా, ఎవరు ఎక్స్పోజ్ అయినట్టు, చిదంబరం గారికి ఎవరు కమాండ్ ఇవ్వాలి? అప్పుడు ఎవరున్నారు? సోనియా గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. సో ఎవరు సరెండర్ అయినట్టు అమెరికాకి? కాంగ్రెస్ పార్టీ సరెండర్ అయినట్ట, బీజేపీ సరెండర్ అయినట్ట? దొరికిపోయాడు మళ్ళీ దొంగ. ఎస్ఐఆర్ విషయంలో దొరికిపోయారు, ఏ ఆధారం చూపించలేకపోయారు. నరవణి విషయంలో దొరికిపోయారు, ఎన్నికల సంఘం విషయంలో దొరికిపోయారు, ఈవీఎంల విషయంలో ఎలాంటి ఆధారం చూపించలేకపోయారు. సో చేసిన తప్పులనే పదే కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. రాహుల్ గాంధీ ముందుండి లీడ్ చేసి తప్పులన్నీ కూడా చేస్తున్నారు. దెబ్బకి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అందుకే పడిపోతోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్ద సీనియర్ నేతలు చెప్తున్నారు. దిగ్విజయ్ సింగ్ లాంటి నేతలు, గతంలో ఉన్నటువంటి గులాం నబీ ఆజాద్ లాంటి నేతలు. ఎప్స్టీన్ ఫైల్స్ ఈ మధ్య కాలంలో పెద్ద అది సెన్సేషన్ అవుతుంది. హీఈస్ నాట్ ఫిట్ టు బి ఎ లీడర్, పొలిటికల్ లీడర్ ఎట్ ఆల్ అని చెప్పి ఆయన మెయిల్స్లో ఉన్నట్టుగా చెప్తోంది. అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ అప్పటికి ఇంకా కాల, ఈ మధ్యన అయ్యారు లీడర్ ఆఫ్ అపోజిషన్. కొంతకాలంగా ఎంపీగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్ట్ కూడా రాహుల్ గాంధీ ఎసెట్ కాదు, ఒక లయబిలిటీ కాంగ్రెస్ పార్టీకి. అతను ఉన్నంత వరకు, అతని వ్యూహాలు ఇలాగే ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఎదగలేదు అనేటువంటి విషయం అతని స్ట్రాటజిస్ట్గా పెట్టుకున్నప్పుడు అతను నా వల్ల కాదు ఈ పార్టీని పైకి తీసుకురావడం చెప్పి అతను బయటకు వచ్చేసి చెప్పినటువంటి మాట. ఇట్లా చాలామంది కాంగ్రెస్ పార్టీలోని నేతలు చెప్తున్నారు, బయట వాళ్ళు చెప్తున్నారు. ఎన్ని చెప్పినా కూడా అదే పాత చింతకాయ పచ్చడి వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది, ఒక్కబోర్లా పడుతోంది, ప్రజల చేత చీత్కారాలు విమర్శలు ఎదుర్కొంటోంది, ఎన్నికల్లో ఓటములు వరుస వైఫల్యాలు ఎదురవుతున్నాయి. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ పద్ధతి, రాహుల్ గాంధీ పద్ధతి మారలా. మరోసారి ఇవాళ పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మరొకసారి సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగానే కనబడుతోంది. మరి రాహుల్ గాంధీ వ్యూహాలను మీరు ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను మీరు ఎలా చూస్తున్నారు? ఇది సెల్ఫ్ గోలా, లేకపోతే దీనివల్ల ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా పొలిటికల్ మైలేజ్ వచ్చింది అని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే వ్యూ పాయింట్లో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.